ఏ చెరువులో కూడా పూటిగా తీయలేదు. ఒక రైతు బావిలో పూటికొస్తే కూడా తీసుకోడు మోటార్ బావిలో. మరి చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదు? చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదంటే కప్పుల్లాగా లోతుగా గంగాలలాగా ఉన్న కొప్పెర్లలాగా బకెట్లలాగా ఉన్న చెరువులన్నీ కూడా పూటికతో నిండి ఏమవుతుంది? మనం చిన్నప్పుడు చూసాం, ఏ కవ్వా ప్యాసాత జగ్మే తోడా పానీత కవ్వా లాయా పత్తర్ పానీ లాయా ఊపర్. విన్నారా? అంటే ఏంటంటే ఇవన్నీ పూటికతో నిండాలి. ప్రతి సంవత్సరం వచ్చే ఒండ్రుమంట అంతా కూడా పూటిక నిండాలి. పూటిక నిండాక ఏమవుతుంది? ఒక్క వర్షానికి చెరువు తెగుతుంది. ఒక్క చెరువు తెగిందంటే గొలుసు చెరువులు కదా, ఈ చెరువులో నీళ్ళని పోయి దాని మీద పడితే అది తెగుతుంది. అంటే మీరు చిన్నప్పుడు కాదు, 2014 కంటే ముందు మీరు ఏ పేపర్ చూసినా రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి, 150 చెరువులకు గండి, హెడ్డింగ్లు అట్లా ఉండేది. అంటే ఒక్క చెరువు తెగితే మొత్తం తెగుతాయి. అప్పుడు ఏమవుతుంది? గలగలా గోదావరి పరుగులు ఇడుతుండాలి, బిరబిరా తరలిపోతుండాలి, బంగారు పంటలు అక్కడ వండాలి. ఒకటి. రెండో పంట యాసంగి పంటలు ఉంటాయి కదా, యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు అవసరం? మార్చి ఏప్రిల్లో మన గోదావరిలో నీళ్లు ఉంటాయా? ఇప్పుడే చెప్పిండు 1800 క్యూసెక్కులు అని. అంటే రోజుకు 300 టీఎంసీలు 200 టీఎంసీలు పోయే గోదావరిలో 1800 క్యూసెక్కులు పోతున్నాయి. అంటే ఒక 12%, అది ఒక టీఎంసీలో 12% అది. మరి ఈ టైంలో వాళ్ళకు నీళ్ళు లేకపోతే అక్కడ మళ్ళీ యాసంగి పంటలకు నాటెట్లా పడతాయి? యాసంగి పంటలు పుట్టకొచ్చే టైంకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? గోదావరి డెల్టాలో 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాలు. మరి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ పంటకేమో నాట్లకు నీళ్లు ఉండవు, యాసంగి పంటలకేమో మొత్తం నీళ్లు ఉండవు. మరి కాబట్టి బ్యారేజీలు ఇక్కడ ఉంటే ఏమవుతుంది? బ్యారేజీలు ఉంటే వాళ్ళకు నీళ్లు పోవు. సార్, అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీల కింద స్టోరేజ్ లేదు. మనకన్నా ఇక్కడ 10 టీఎంసీలు 8 టీఎంసీలు ఉన్నది, అక్కడ ఓన్లీ 2 టీఎంసీలే ఉంటుంది. 4 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు ఆల్రెడీ పూటికతో నిండింది. కాబట్టి మన చెరువులు దిగాలే. ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా రాజమండ్రి కృష్ణా జిల్లాల డెల్టాకు నీళ్లు కావాలి. మనం ఎత్తునున్నాం, వాళ్ళు వంపునున్నారు. ఇది కుట్ర. ఇప్పుడు ఈ కుట్రలో నుంచి ఈ బ్యారేజీలను చూద్దాం. ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది? నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు. 18 నెలలు పెట్టుకున్నారు వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం. కారణాలు వాళ్ళు చెప్పలేదు. 18 నెలలు పెట్టుకొని అక్టోబర్ 24 నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత 3 రోజులకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పారు. ఏమని చెప్తారు? మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతా చదివినా వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట. మరి అప్పుడు చెప్పింది ఏంది? అప్పుడు చెప్పింది కూడా అదే కదా, నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు. మరి 18 నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా? వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా. ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు, అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టు ఆవు కాడికే తీసుకొస్తాడు. అది రవీంద్ర భారతిలో 10th క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే, కాళేశ్వరమే. బసవేశ్వరుని జయంతి రోజు అదే, మేడే సెలబ్రేషన్లకు అదే. మైకు దొరికితే చాలు కాళేశ్వరం కూలేశ్వరం. ఇక ఓపిక పట్టి ఏం చేస్తాను? నాలాంటి వానికి కూడా కట్టలు తెలుసుకునే ఆగ్రహం వచ్చింది. నేను అనకూడని మాట కూడా అన్నా. నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు, కోపం వచ్చింది నాకు అని. సరే, ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన, రేపు ఆచరణ. కూలాలవి. అందుకే 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు. పక్కనే ఉంది కదా అన్నారం కూలిందా? సుందిల్ల కూలిందా? మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు? అంటే ఆయన మాట బహుశా రేపేళ్ళ నుండి నిజం అయిద్దేమో. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది? నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి సైన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తాడి చెట్టు అంత ఎత్తు నీళ్లు ఉన్నప్పుడు ఒక పిల్లరు
భూమిలో కుంగితే, ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా? ఎక్కడ నిన్నరా మీరు? అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడుగు నుంచి నీళ్ళని దాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటికి వినబడుతుందా? మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ గుంగిందని? అది రాత్రి జరిగింది, రాత్రి 8-9 జరిగింది. మరి మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది? 2 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి బ్యారేజ్ మీదకి పోయిన్లు. పోతే అక్కడ కొంచెం ఒక 3 ఇంచులో 4 ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది. వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి, గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీలు ఉన్నాయి. అప్పుడు 11 టీఎంసీల నీళ్లున్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు 1 ఫీట్ కిందికి పోతే, ఒకరోజు ఫీట్ పోలే, 2 రోజుల తర్వాత ఫీట్ పోయింది, 3 రోజుల తర్వాత 1.5 ఫీట్ పోయింది. ఆ రోజు ఎంత పోయింది? 1/2 ఫీట్ పోయింది. 1/2 ఫీట్ పోతే ఏమైంది? పైన క్రాక్స్ వచ్చినాయి. క్రాకులు వస్తే పరపర అంటది, కానీ బాంబు శబ్దం వస్తుందా? మీకున్నదో లేదో, కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం, కానీ నేను 100% నాకు అనుమానం ఉంది. అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకి ఆయన 14 నెలల అనుభవం మనకు తెలుస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. మరి చేయలేదని ఎట్లా అనుకుందాం? ఇది బయటపడాలి. మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది, పెద్ద శబ్దంతో ఇక్కడ ఏదో జరిగింది, బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని. ఆయన ఏమంటాడు? వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు. ఎవరైనా చేయొచ్చు, ఛత్తీస్గఢ్ అవతల కర్రెగుట్టలలో ఉన్నోళ్ళు చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా చేయొచ్చు కదా. అనుమానంతో ఆయన ఏం చేసిండు? కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు. ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా? సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను, చెప్తుందేమో, కానీ వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం. సౌండ్ ఎందుకు వచ్చింది? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, పుష్కరాలు జరుగుతున్నాయి. దేనికి జరుగుతున్నాయి ఇప్పుడు పుష్కరాలు? సరస్వతి నది ఎక్కడుంది? ఎక్కడుంది? కాదమ్మా, బయటికి కనబడుతుందా? ఎక్కడుంది? అంతర్వాహిని అంటే ఎక్కడి నుంచి పోతుంది? భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోవచ్చు కదా. భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోరాదా? అనుమానమే. నేను అనేది సరస్వతి నది ఉన్నదని అందరు నమ్ముతున్నారు కదా. మరి పైన నదిలో మనం పిల్లర్లు వేసినాం, పునాది వేసినాం, కిందున్న సరస్వతి నదిలో వేయలేదు మనం. మరి అది తీసుకుపోవచ్చు కదా ఇసుకను. దానికి కేసీఆర్ అవినీతి ఎట్లా కారణమవుతుంది? పుష్కరాలప్పుడు అడగాలి మీరు, అంతర్వాహిని ఉంది కదా. మరి భూభౌతిక పరీక్షలు జరిపి ఆ సరస్వతి నదిలో పిల్లర్లు ఏమన్నా కూలినాయా, అక్కడ వచ్చే ప్రవాహం వల్ల ఏమన్నా కూలిందా, తీయాలన్నా వద్దా? మరి 18 నెలలు దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏకే నిపుణులు దొరకకపోతే మనం ఏదనుకుందాం? మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది అవినీతి వల్ల కూలిందనో, కాంక్రీట్ సరిగా వేయకపోవడం వల్ల కూలిందనో, డిజైన్ లోపమనో ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేదు. చెప్పనప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పాత సీఎంను విమర్శిస్తాడు? ఆయనకి ఏ రైట్ ఉంది? ఆధారం కావాలి కదా. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నవాడు ఏ ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోవచ్చా? మంచిగున్న బ్యారేజీలను కూలినాయని చెప్పవచ్చా? సరే, అన్నారం సంగతి చూద్దాం. అన్నారం బ్యారేజ్కి ఏం కాలే, కొద్దిగా సీపేజ్ వచ్చింది. ఆ సీపేజ్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఏదన్నా ఇల్లు కట్టినా లేకపోతే ఏ స్ట్రక్చర్ కట్టినా, విద్యాసాగర్ అన్నట్టు బ్రిడ్జిలు కట్టినా స్టెబిలైజ్ కావాలి కదా, అవి స్థిరపడాలి. మనం ఇల్లు కట్టుకుంటాం, గృహప్రవేశానికి అందరినీ పిలుస్తాం. గృహప్రవేశం అయినాక వారం 10 రోజులకు అక్కడక్కడ బిచ్చలు ఊడిపోతూ ఉంటాయి. ఎందుకంటే క్యూరింగ్ సరిగ్గా కాకపోతే క్రాక్స్ వస్తూ ఉంటాయి. వస్తాయా రావా? కింద పునాదిలో కూడా సరిగా స్టెబిలైజ్ కాకపోతే ఒక దగ్గర పెద్ద పర్రె వస్తుంది, ఎక్కడైనా వస్తుంది అది. నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాను. ప్రపంచంలో ఏదైనా డ్యామ్ కట్టినా, బ్యారేజ్ కట్టినా, కట్టినాక 2-3 సంవత్సరాల లోపల రిపేర్లు రానిది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ధవళేశ్వరం లేదు, ప్రకాశం బ్యారేజ్ లేదు. ధవళేశ్వరం అయితే మళ్ళా కట్టిండ్లు. అర్ధర్ కాటన్ ఏం చేసిండంటే
ఇది ధవళేశ్వరానికి ఆనకట్టకు పునాదులు వేసి కొంచెం పని జరిగిన తర్వాత భార్య పిల్లల్ని చూద్దామని చెప్పి ఆయన లండన్ పోతాడు. ఆయన వచ్చేసరికి అది కూలిపోయింది, మల్లగట్టిల్లు. తర్వాత ఇప్పుడున్న ధవళేశ్వరం అనేది పూర్తిగా మల్లగట్టిల్లు. వీళ్ళు ఏం చెప్తారు, 150 ఏళ్ల కింది ధవళేశ్వరం ఎట్లున్నది, 150 ఏళ్ల కింది ప్రకాశం బ్యారేజ్ ఎట్లున్నది, ఈ రెండు కూడా పాతవి కాదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన డబ్బులతోని 1970నేమో కృష్ణా బ్యారేజ్ కట్టిళ్ళు, 1980 లోపల గోదావరి బ్యారేజ్ కట్టారు. ఇవి పాతవి కాదు. రెండవది, నాగార్జున సాగర్ 55లో కట్టిళ్ళు, దానికి ఏం కాలేదన్నారు. దాని డ్యామ్ కింద ఎవరన్నా పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? డ్యామ్ కింద పోతే మైకు పెట్టి ఇంత మాట్లాడినా కూడా పక్కనున్నోనికి వినపడదు. ఎందుకంటే అంత శబ్దంతో సీపేజ్ వస్తూ ఉంటుంది, అంత శబ్దంతో లోపల సీపేజ్ వస్తూ ఉంటుంది. నల్లా పోసినట్టే, ఇంత దొడ్డు నల్లా పోస్తే ఎంత అవుతుందో ఒక బోర్ పోసినట్టు సీపేజ్ వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంది ఆ సీపేజ్? డ్యామ్ కట్టిన 65 నుంచి ఇప్పటిదాకా కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి అన్నారంలో ఏం జరిగిందంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జూన్ 21 జయశంకర్ సారు వర్ధంతి. ఆ రోజు కాళేశ్వరాన్ని 2019లో కేసీఆర్ గారితో పాటు మిగతా 2 చీఫ్ మినిస్టర్స్ వచ్చి దాన్ని జాతికి అంకితం చేశారు. నీళ్ళు ఎప్పటిదాకా ఉంటాయి, స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ఫిబ్రవరి మార్చి దాకా ఉంటాయి. గోదావరిలో కూడా ఫిబ్రవరి మార్చి దాకా మేడిగడ్డ గేట్లు వేసి లిఫ్ట్ చేశారు. మేడిగడ్డ దగ్గర గేట్లు వేస్తే ఏమవుతుంది, కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వస్తాయి, లిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. జనవరి అయిన తర్వాత ఫిబ్రవరి అయింది, మార్చి 23 ఏం జరిగింది, 2020 మార్చి 23 ఏం జరిగింది గుర్తుంది ఎవరికన్నా? కరోనా వచ్చింది, లాక్డౌన్, 100% లాక్డౌన్, ప్రాణాలు అరచేతులు పట్టుకున్నారు అందరూ. ఎప్పటిదాకా ఉంది అది? 3-4 నెలలు ఉంది కదా. మళ్ళీ వరదలు వచ్చినాయి కదా, మరి ఎక్కడ రిపేర్ చేయాల్సి ఉండే? అన్నారంకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి. ఏంటి అవి? ఆ రాఫ్ట్ మధ్యలో కింద వేసిన రాఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ కొంత సిమెంట్ కాంక్రీట్ కొంత ఊడిపోయింది. అవుతుంది, ఎక్కడైనా అవుతుంది, మన ఇంటికైనా అవుతుంది. మరి అంత పెద్ద స్ట్రక్చర్లో చిన్న చిన్న రిపేర్లు రావా? అవి రిపేర్లే తప్ప ఐజాన్ టుడే, మీరు అక్కడ ఈ గారు ఉన్నారు, యాదగిరి గారు అని, మీరు ఒకసారి పిలిచి అడగండి అన్నారంకి ఏమైంది. ఆయన ఈ మంత్ 31కి రిటైర్ అవుతున్నాడు. దయచేసి మీరు ఆయన అడగండి. ఆయనే మొత్తం ముగ్గు పోసిన కాడ నుంచి ఈ రోజు వరకు ఉన్నాడు. నేను ఆయన పేరు ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న పూణే నుంచి ఎన్డీఎస్ఏ వాళ్ళు పంపిన బృందం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన చూపెట్టిండు వాళ్ళకంతా. వాళ్ళు పరిశోధన జరుపుతా అంటే ఈయన పరిశాన్ అయిండు. ఇదేం పరిశోధనయా, మీకేమన్నా బేసిక్స్ తెలుసా? మీకు ఇంజనీరింగ్ మీకు ఓనమాలు తెలివాయి, మీరు ఎట్లా చేస్తున్నారు? చేయాల్సింది ఇట్లా కాదు గిట్లా కదా అంటే వాడు వచ్చిన నీళ్ళు నమిలిండు, వానికి తెలియదు సబ్జెక్టు. వాడు వచ్చి రిపోర్ట్ రాసిండు. ఆ రిపోర్టు ఏ ఇంజనీర్ ముందర పెట్టినా కూడా వీడికి అవగాహన లేదు, వీడికి ఎట్లా పరిశోధన చేయాలనో తెలియదు అని చెప్పి మన అధికారులు